మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నామండి. అయితే భీమవరాన్ని ఇప్పుడు దుబాయ్లో జరిగిన మన ఆసియా కప్ ఫైనల్ విజయం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారి కుమారుడు పులపర్తి ప్రశాంత్ గారు ఈ టీంకి ఆసియా కప్ టీంకి మేనేజర్గా కూడా వ్యవహరించారు. అది కూడా మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మరోవైపు చూస్తే ఈ జిల్లా వాసి తెలుగువాడు తిలక్ వర్మ కూడా ఫైనల్లో ఆయన చూపించిన ప్రతిభ యావత్ ప్రపంచాన్నే ఉర్రూతొలగించింది. ఈ నేపథ్యంలో మన ముందు భీమవరం ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు? ఇది భారతదేశ చరిత్రలో మన భారతదేశానికి విరోధమైన పాకిస్తాన్ని చిత్తు కింద ఓడించి అన్ని రంగాల్లో కూడా ఇటు యుద్ధంలోనూ అటు విజయంలోనూ మందే పైచేయి అనే విధంగా కార్యక్రమం చేయటం జరిగింది. దానివల్ల భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగింది. సార్, మరోవైపు చూస్తే మీ కుమారుడు కూడా ఈ టీంకి మేనేజర్గా వ్యవహరించారు. మరోవైపు ఏమో మన జిల్లాకు సంబంధించిన ప్రశాంత్ తిలక్ వర్మ ఈ క్రీడలు బాగా రాణించారు. అది కూడా మనం ఎలా చూడాలంటారు? మా కుమారుడు ప్రశాంత్ ఏషియన్ కప్ టీం మేనేజర్గా వ్యవహరించడం, కప్పు తీసుకురావటం అది మా భీమవరానికే కాకుండా భారతదేశానికి గర్వకారణం అనే విధంగా జరిగింది. మ్యాచ్లో తిలక్ వర్మ తన కనపరిచిన ప్రతిభ ఏమాత్రం కంగారు పడుకోకుండా స్థిరంగా ఆడి కప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాడు కూడా మన వాడవటం మనందరికీ చాలా సంతోషం. అదండి, మొత్తానికి అయితే మన ఎమ్మెల్యే గారు చెప్పింది అది. మరోవైపు చూస్తే ఈ ఈవెంట్ని అయితే మనకి మెగా ఫ్యాన్స్ భీమవరానికి సంబంధించిన రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్కి సంబంధించిన రాము గారు కూడా నిర్వహించారు. మీరు ఎలా అంటారు? మీరేమంటారు? మాకు ఈ టీంకి మరి మేనేజర్గా మా ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు తనయుడు ప్రశాంత్ గారు నియమించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడే మేమందరం కూడా మరి పాకిస్తాన్ మీద గెలిచి మన ఇండియా కప్ వస్తుందని, ఇందులో ప్రశాంత్ గారికి సుడి కూడా చాలా ఉందని, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరి అంతా కూడా మంచిగా జరుగుద్దని మేమందరం కూడా ఇక్కడ అభిమానులు అందరం కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. మరో తెలుగుదేశం నాయకులు కోళ్ళ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. మీరు కూడా ఏమంటారు? చాలా సంతోషం. ఎన్నో క్రికెట్ మ్యాచ్లు చూసాం. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఫైనల్ పడుతూ ఉంటే చాలా యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే వాళ్ళ టెర్రరిస్టులు ఆ దేశం మీద మన ఆపరేషన్ సింధూర్ మన ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగి విజయం సాధించాం. అదే రకంగా చాలామంది అనుకున్నారు అసలు పాకిస్తాన్తో మన క్రికెట్ ఆడటం ఏంటని. అయినా సరే ఇంకొకసారి వాళ్ళని చిత్తు కింద ఓడించి అన్ని రంగాల్లోనూ కూడా మేమే పెత్తనం, మాదే పైసే ఉంటుందని చెప్పడం చాలా గొప్ప కారణం. దానిలో విజయంలో కీలక పాత్ర పోషించిన మన బీసీసీఐ మేనేజర్కి వెళ్ళిన ప్రశాంత్ గారు, అలాగే మన కోబిల్ల మనవడైన తిలక్ వర్మ గారు అందరూ ప్రధాన పాత్ర పోషించి మన తెలుగువారు ఇద్దరు ఉండడం అంటే చాలా గర్వకారణం. మన భీమవరం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్కి, తెలుగువారికి ఎక్కడున్నా సరే చాలా పెద్ద గర్వకారణం, పెద్ద విజయం. భారతదేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద మన భారత్ ఎప్పుడు కూడా విజయమే. ఆ విజయంలో తెలుగువారు ఉండడం చాలా గొప్పతనం సందర్భంగా తెలియజేస్తున్నాం. మరోవైపు జనసేన నాయకులు, జడ్పీటీసీ మెంబరు, మన వీరవాస్త్రానికి సంబంధించిన జయప్రకాష్ నాయుడు గారు ఉన్నారు. మీరు చెప్పండి సార్. మా ఫ్రెండ్ అయిన ప్రశాంత్ గారు టీమిండియా మేనేజర్గా ఉండటం మా ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఇండియాలో ఒక వ్యక్తిగా మా భీమవరం నుంచి మా ఎమ్మెల్యే గారు అబ్బాయి అయిన ప్రశాంత్ బాబు, అలాగే మా క్రికెట్ మేటు ఈ పరిస్థితుల్లో ఉండడంలో తిలక్ వర్మ, ప్రశాంత్ వీళ్ళిద్దరూ ఉండి అక్కడ ఆ గ్యాలరీలో ఉండేటప్పటికే మాకు ఎంతో సింధూర్కి మనం ఒక ట్యాంక్ ఒక ర్యాకెట్ వెళ్ళి అవతల పడి కొట్టినట్టు అంత ఆనందంతో అసలు ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే ఆ రోజు నైటు 12 గంటలకి మేము బయలుదేరి వెళ్ళి ఆ ఉత్సాహం చేసుకుంటుంటే ఉన్న ప్రజల ఆనందాన్ని మరీ ఒక్కసారి, ఎందుకంటే మొన్న 2004లో మేము ఎమ్మెల్యే గారు విజయాలు 160 ఎమ్మెల్యేలు ఎంతమంది నెగ్గితే ఎంత ఆనందపడ్డామో దానికి 100 రెట్ల ఆనందం మేము పొందడం
చాలా ఆనందకరంగా ఉంది. అదండి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే ఇది దేశ విజయమే. కానీ ఇక్కడ భీమవరం చూస్తే ఒక పండుగ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో అయితే ఈ విజయాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారని చెప్పవచ్చు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.